జవహర్ నగర్ డంపింగ్ యార్డు వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, డంపింగ్ యార్డుపై వెంటనే చర్యలు తీసుకోవాలని నిరసన వ్యక్తం చేస్తున్న వారిని అడ్డుకొని అక్రమ అరెస్టులు చేపట్టిన పోలీసులు అరెస్టు చేసినంత మాత్రాన పోరాటం ఆగదని హెచ్చరించిన జేఏసీ నాయకులు. దమ్మాయిగూడ జేఏసీ చేపట్టిన లారీల బంద్ కార్యక్రమాన్ని విచ్ఛిన్నం చేయడం అప్రజాస్వామికమని ప్రకటించిన జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ చైర్మన్ షేక్ షావాలి, కన్వీనర్ ఉమా మహేష్ అర్ధరాత్రి అక్రమ అరెస్టులను ఖండిస్తూ బాలాజీనగర్, అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాల ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మాట తప్పిన రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో డంపింగ్ యార్డు తొలగింపుకై ప్రజా ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని స్పష్టం చేసింది పోరాట కమిటీ. గత మే నెలలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రామ్కి చెత్త డంపింగ్ యార్డు తొలగింపుకు శాశ్వత పరిష్కారం చూపుతామని చెప్పి 2 నెలలు గడుస్తున్నా కాలయాపన చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని యాంటీ దమ్మాయిగూడ జేఏసీ జూలై 11న చేపట్టిన చెత్త లారీల బంద్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు భగ్నం చేయడాన్ని జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ తీవ్రంగా ఖండించింది. 2026 జూలై 11న స్థానిక కీసర సర్కిల్ జవహర్ నగర్ జీహెచ్ఎంసీ పరిధిలో గల బాలాజీనగర్ డాక్టర్ అంబేద్కర్, జగజ్జీవన్ రామ్ విగ్రహాల ముందు జరిగిన నిరసన కార్యక్రమంలో డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ నాయకులను అర్ధరాత్రి తెల్లవారుజామున అక్రమ అరెస్టులకు గురి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డు పరిసర ప్రాంతాల్లోని 4 మండలాల ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న రామ్కి చెత్త డంపింగ్ యార్డు తొలగింపుకు ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్న వారిపై నిర్బంధ చర్యలకు గురి చేయడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే చెల్లిందని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్య భద్రత, జీవించే హక్కుకై ప్రజా ఉద్యమకారులపై ఇలాంటి చర్యలు అమానుషమన్నారు. అప్రజాస్వామికమని పేర్కొన్నారు. ఒకవైపు శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు చేపట్టవచ్చునని పోలీసు అధికారులే ప్రకటనలు చేస్తున్నారు. మరోవైపు ప్రజలను, పోరాట కమిటీలోని భాగస్వామ్య సంస్థల సభ్యులను తీవ్ర భయాందోళనకు గురి చేసేలా అర్ధరాత్రి నిద్రలో ఉన్నవారిని బలవంతంగా పోలీసు వాహనాల్లో బొల్లారం, అమీర్పేట్, షామీర్పేట్ పోలీస్ స్టేషన్లకు తరలించడం ద్వారా డంపింగ్ యార్డ్ వ్యతిరేక పోరాటాన్ని అడ్డుకోలేరని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత ఉధృతంగా ప్రజా పోరాటాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఇచ్చిన మాట తప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ప్రజల పట్ల అనుసరిస్తున్న అన్ని రకాల మోసపూరితమైన విధానాలకు స్వస్తి పలకాలని హితవు పలికారు. తమ మొండి వైఖరిని విడనాడి శాస్త్రవేత్తల సూచనలను అనుసరించి డంపింగ్ యార్డు తొలగింపుకు యుద్ధ ప్రతిపాదికన తగిన చర్యలు చేపట్టి అక్రమంగా అరెస్టు చేసిన బీఆర్ఎస్ బోషవోని కొండల్ ముదిరాజ్, బీఆర్ఎస్ జాగృతి మేక లలిత యాదవ్, ప్రగతి నగర్ నరేందర్ అహ్మద్ గూడ, ఆర్జీ కాలనీకి చెందిన కాంగ్రెస్ నాయకులు ఈగ రాజు, ముదిరాజ్, కోతరాజు, రాములు, మహమ్మద్ ముబారక్, బీఆర్ఎస్ ముద్దసాని నరేష్, 2BHK ఫేజ్ 1 ఎం శ్రీహరి గౌడ్, జవహర్ నగర్ మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్, మాజీ ప్రజా ప్రతినిధి దొంతగాని కోటేష్ గౌడ్ మరియు తదితర సుమారు 200 మందిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోరాట కమిటీ కన్వీనర్ మరియు సిపిఐ ఉమా మహేష్, మాజీ ఉప సర్పంచ్ సలహాదారుడు నరసింహగౌడ్ తదితరులను ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యాంటీ డంపింగ్ యార్డ్ దమ్మాయిగూడ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి మేము మద్దతుగా సంఘీభావంగా నిలబెడతామని స్పష్టంగా పోలీసు అధికారులకు తెలియజేయడం జరిగింది. మేము లా అండ్ ఆర్డర్కు మేము వ్యతిరేకం కాదు. శాంతి భద్రత పరిరక్షణలో భాగంగా మేము శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఆందోళన కార్యక్రమాలు ఉంటాయి. మీరు పరిగణన తీసుకొని మాకు సహకరించండి. కేవలం ఒక ప్రాంతానికి కాదు, అధికారులతో సహా ఇక్కడ నివాసం ఉంటున్న పోలీసులు, ప్రభుత్వ అధికారులు, ప్రజలు అందరి సమస్య కాబట్టి లక్షలాది మంది ప్రజల సమస్యను మేము భుజానెత్తుకు సమస్య తీవ్రతకి సహకరించండి. ప్రజాస్వామ్య పద్ధతులను శక్తంగా ప్రభుత్వాన్ని ఇంజనీరింగ్ చేసి ఈ యొక్క ప్రాణ భద్రత కాపాడమని జరిగింది. అందుకు వాళ్ళ పద్ధతుల్లో ఈ రోజు మనల్ని భయపెట్టే పని చేసి భవిష్యత్తు మరింత పోరాటాలు చేసేందుకు ప్రజల పోరాటాల నిరసనలో ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మే 30వ తేదీన ఒక హామీ ఇచ్చింది. ఈ ప్రాంత ప్రజలకు మేము శాశ్వత డంపింగ్ యార్డ్ పరిష్కారం చూపిస్తామని. దాదాపు 2 నెలలు గడిచింది. ఆ పరిష్కారం చూపకపోగా
దాని పట్ల మొండి వైఖరిని అనుసరిస్తూ ఉంది, నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉంది. దానికి నిరసనగా దమ్మాయిగూడ జేఏసీ వాళ్ళు చెత్త లారీల బంద్ కార్యక్రమం మాత్రమే పెట్టారు. ప్రజా రవాణా వ్యవస్థను వాళ్ళు బంద్ పెట్టలే. కేవలం హైదరాబాద్ జంట నగరాల పరిధిలో చెత్త ఉందో ఆ లారీలు ఎక్కడికక్కడ ఒక రోజంతా నిర్బంధిస్తే దాని ప్రభావం ప్రభుత్వానికి తెలుస్తుంది, ప్రజాప్రతినిధి తెలుస్తుంది, తద్వారా సమస్య యొక్క తీవ్రత అర్థమవుతుంది. డంపింగ్ యార్డ్ ఎత్తివేతకు ప్రభుత్వం దిగి వస్తుంది అనుకుని ఆ కార్యక్రమం చేపట్టారు. కానీ ఇక్కడున్న ఎంపీలు, ఎమ్మెల్యే, మన స్థానిక రాజకీయ పార్టీకి సంబంధించిన ఎవరైతే ప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరూ సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతున్న క్రమంలో వాళ్ళను కూడా లెక్క చేయకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన పోలీసు రాజ్యాన్ని ఈరోజు చూపాడు కూడా. కాబట్టి తన పోలీసు రాజ్య వ్యవస్థలో ఎవరైనా సృష్టించినా మీద పోరాడినా ఇలాంటి చర్యలే హెచ్చరినాడు. కాబట్టి ఇలా క్రమంలో ఉద్యోక్తులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఈరోజు చూపాడు కూడా. కాబట్టి తన పోలీసు రాజ్య వ్యవస్థలో ఎవరైనా సృష్టించినా మీద పోరాడినా ఇలాంటి చర్యలే హెచ్చరినాడు. కాబట్టి ఇలా క్రమంలో ఉద్యోక్తులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, వ్యక్తులు, ఎన్జిఓస్లు అందరూ సంఘటితమైతే తప్ప ఈ డంపింగ్ యార్డ్ ఎదుర్కోలేమనే సత్యాన్ని ఈరోజు అక్రమ అరెస్టు ద్వారా మనకు తెలిసొచ్చింది. కాబట్టి ఎంత నిబద్ధతతో, ఎంత శిక్షలో మనం ముందుకే పద్ధతిలోనే ఈ డంపింగ్ పరిష్కారం ప్రజల్లో ఉండి ప్రతిని పరిష్కరించుకుంటారు. ఆ తర్వాత ప్రభుత్వాలు తమ మనుగడను ఎలా కొనసాగిస్తారో ప్రజలే తేల్చి చెప్తారని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇప్పుడు మన మిత్రుడు మాస్టర్ మిత్రుడు నగరన్న వచ్చాడు. జవహర్ నగర్ డంపింగ్ యార్డు అత్యంత ప్రమాదకరమైంది, ప్రాణాంతకమైందని చెప్తూ 2016-17 నుండి కూడా ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడ నుండి ఎత్తివేయాలని ప్రభుత్వము రామ్కీ సంస్థ కుదుర్చుకున్న ఒప్పందాలు ఉల్లంఘన ప్రజల ప్రాణంకి చాలా ప్రమాదం అని చెప్పి దమ్మాయిగూడ జేఏసీ వాళ్ళు పోరాడుతున్నారు. దాన్ని ముఖ్యమంత్రి గారు పిలిచి చర్చలు జరిపి, అఖిలపక్షం ద్వారా చర్చలు జరిపి చివరికి వాళ్ళ లారీలు ఆపుతుంటే వాళ్ళని అరెస్టు చేయడం అనేది ఇది రాజ్యాంగ ఉల్లంఘన, అప్రజాస్వామికమైనది. అట్లాగే నిన్న డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ పక్షాన చైర్మన్ గారు మరియు కమిటీ వాళ్ళు వెళ్ళి ఏసీపీని కలిసి, సిఐని కలిసి మాట్లాడినప్పుడు శాంతియుతంగానే మేము జరుపుతున్నాము, ఇక్కడ నుండి ఈ డంపింగ్ యార్డ్ ఎత్తివేతకు మేము కూడా సపోర్ట్ చేస్తాము, మీరు ప్రజలకు ఇబ్బంది కలగకుండా మీ ఉద్యమం చేయండి అని చెప్పి హామీ ఇచ్చి లలిత యాదవ్ మాజీ కార్పొరేటర్ ఆమె 3 గంటలకు ఆమె ఇంటికి వెళ్ళి ఆమెను తీసుకెళ్లడం అనేది ఇక్కడ మహిళల పట్ల ఈ ప్రభుత్వానికి, తర్వాత పోలీసులకు ఉన్నటువంటి ఒక హక్కులు ఏంటనేది కూడా తెలుసుకోకుండా ఆ మహిళను అక్రమంగా అరెస్టు చేయడం. మేమేమనం ప్రజాస్వామికంగా పోరాడండి అని చెప్పి ఇళ్ళ మీదకి వెళ్ళి అట్లనే కొండల ముదిరాజును, లలితను, ఇంకా జేఏసీ చైర్మన్ జేఏసీ వాళ్ళను కూడా అరెస్టు చేయడాన్ని చైతన్య